మన భూముల్ని వేరే వాళ్ళు పట్టాలు చేసుకుంటే, మన స్థలాల్ని వేరే వాళ్ళు పట్టాలు చేసుకుంటే, అసైన్ ల్యాండ్‌ని పట్టాలు చేసుకుంటే, మనకు తెలియకుండా మన భూములు వేరే వాళ్ళ పైన ఎక్కితే, మనం ఏం చేయాలనేదే ఒక వివరణ దిశ పేపర్ కథ ప్రచురణ చేసింది. అది స్టెప్ బై స్టెప్ నేను చదివే ప్రయత్నం చేస్తా. దయచేసి అందరూ వినండి మిత్రులారా. ఇగో మీ భూమిని కబ్జా చేశారా? ముందుగా డాక్యుమెంట్లు పరిశీలించండి. తర్వాత సమస్య తీవ్రతను బట్టి అధికారులు హైకోర్టు వరకు వెళ్ళొచ్చు. తెలంగాణ, ఏపీలో భూముల ధరలు పెరిగాయి. దాంతో సొంత భూములు కూడా రోజు చూడకపోతే ఎవరో ఒకరు కబ్జా చేసేందుకు అవకాశం లేకపోలేదు. మీది అని తెలిసిన బలవంతులు, రాజకీయ అధికార అండదండలు కలిగిన వాళ్ళు ఆక్రమించుకోవచ్చు. లేదంటే వేరే భూమిని కొనుగోలు చేసి మీ భూమి అని వాదించవచ్చు. అందుకే దయచేసి భూములు ఎవరైతే కొన్నారో, ప్లాట్లు ఎవరైతే కొన్నారో, దయచేసి మాకు తెలుసు అనుకుంటా, ఒక దగ్గర ప్లాట్ కొంటే మీకు 5 సంవత్సరాలకు ఇల్లు కట్టిస్తామని కొందరు చెప్తారు, కొన్ని వెంచర్ చెప్తారు. లేకుంటే 12 సంవత్సరాలు లీజుకి ఇవ్వండి, తర్వాత మేము ఇక్కడ మీరు మీది నుంచి మీకు ఇస్తాను చెట్లు నాటుతారు, ఫామ్ ల్యాండ్స్ కడతారు. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి దీనిపైన మనం ఒక చర్చ చేద్దాం ఇట్లా. ఈరోజు చర్చ జరగాల్సిందే. కాబట్టి ప్రతి నెలకోసారి మీరు చెక్ చేసుకోండి. ధరణిలో అయినా భూభారతి అయినా ప్రతి నెలకోసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ధరణి భూభారతి వాడడం రాకపోతే దగ్గరున్న రెవెన్యూ అధికారులకు వెళ్ళి, సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి, కలెక్టర్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేసుకొని, లేదా మీరు నేరుగా అడిగి ఒకసారి మీరు మీ భూమిని మీరు చెక్ చేసుకోండి. అక్కడ మీ పేరు ఉందా, అది మీ సర్వే నెంబరా కాదని తెలుసుకోండి. లేకపోతే నిజంగా పప్పులో కాలేసినట్టే. ఇది చాలా గొప్ప విషయం ఇట్లా, అందుకే చదువుతున్నా. లేదంటే వేరే భూమిని కొనుగోలు చేసి మీ భూమి అని భావించవచ్చు. అంటే ఒక సర్వే నెంబర్లో కొని మరో సర్వే నెంబర్లో భూమిని పొజిషన్లోకి వచ్చే ప్రయత్నం జరగచ్చు. అంతెందుకు, మీ భూమి భద్రంగా ఉందని ఉపాధి కోసం మీరు ఊరిని వదిలేసి నగరానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీ ల్యాండ్ని కాపాడేందుకు ఎవరు ఉండకపోవచ్చు. ఖాళీగా ఉందని ఫెన్సింగ్ పెట్టే రోజులు ఇవి. అందుకే మీ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసినప్పుడు అంత ఈజీగా తిరిగిపోవడం కష్టమైన రోజులు ఇవి. అలాంటప్పుడు ఏమేమి చేయాలో నిపుణులు చూసిన అంశాలు మీకోసం. ముందుగా ల్యాండ్ డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోవాలి. రెవెన్యూ రికార్డులో మీ పేరిట భూమి నమోదైనప్పటికీ మీకు ఆ భూమి ఏ విధంగా సంక్రమించిందన్న అంశానికి మీరే బదులు చూస్తారు. రికార్డులో ఉన్నప్పటికీ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని ప్రశ్నిస్తారు. అందుకే మీ దగ్గర ఉన్న ఆ భూమిలో మీరే సాగు చేసుకుంటున్నా ఏ రోజు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే రికార్డుల పట్ల అత్యంత జాగ్రత్త వ్యవహరించాలి. భూముల విలువలు అత్యంతగా పెరిగినాయి కాబట్టి ఇది మీరు చేసుకోవాలి మిత్రులారా. ముందుగా గ్రామ పంచాయతీ మనం ఏమి చేయాలి, సమాచారం ఇవ్వాలి. ఫస్ట్ మీకు తెలిసిన వార్డు సభ్యుడు సర్పంచ్కి సమాచారం ఇవ్వాలి. అలాగే పంచాయతీ కార్యదర్శి కూడా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయాలి. స్థానిక సంస్థలో మొదటి ఫిర్యాదు చేయడం ద్వారా ఊరి వారంతా తెలుస్తుంది. దాంతో మీకు బలం చేకూరుతుంది. ఈ భూమి అని అందరూ తెలుసు, మీ గ్రామంలో తెలుసు అందరికీ, ఎవరో కబ్జా చేసింది కాబట్టి ముందుగా సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి మీరు అధికారికంగా పెన్తో మీరు ఏం చేయాలి, రాసి మీ సంతకం పెట్టి ఇవ్వాలి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత విఆర్ఓ, జీపీఓకి ఇవ్వాలి. ఏపీలో విఆర్ఓ, తెలంగాణలో జీపీఓని కలవండి. వారి దగ్గర భూమికి సంబంధించిన రికార్డులు ఉంటాయి. వారికి మీ డాక్యుమెంట్లను సమర్పించండి. ఆక్రమణ నిజమో కాదో వెంటనే రికార్డుల ప్రకారం తెలియజేస్తారు. ఇది నెంబర్ 2. ఆ తర్వాత తహసీల్దార్కు ఫిర్యాదు. విఆర్ఓ, జీపీఓ దగ్గర పని రాకపోతే నేరుగా తహసీల్దార్కు ఫిర్యాదు చేయండి. భూ వివాదాల్లో తహసీల్దార్కు అధికారులు ఉంటాయి. ఆయన విచారణ చేసి న్యాయం చేయొచ్చు. ఇది ఓకేనా. తర్వాత ఆర్డీఓకి అప్పీల్ చేయండి. విఆర్ఓ, జీపీఓ, తహసీల్దార్ను పట్టించుకోకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, అప్పీల్ చేసుకోవచ్చు. తహసీల్దార్ తీసుకున్న నిర్ణయంపై ఆర్డీఓ పునర్విచారణ చేస్తారట. ముందు గ్రామ పంచాయతీ సెక్రటరీ, అక్కడ కాకపోతే విఆర్ఓ, జీపీఓ, అక్కడ కాకపోతే తహసీల్దార్ ఫిర్యాదు, అక్కడ కాకపోతే ఆర్డీఓకి, ఆ తర్వాత కలెక్టర్కి ఇవ్వాలి. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాకపోవచ్చు. కబ్జా చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, రాజకీయ అండగా ఉండొచ్చు. అప్పుడు కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు. కలెక్టర్ విచారణ చేసి నివేదిక సమర్పణ కోరవచ్చు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయండి. రెవెన్యూ యంత్రాంగం నుంచి న్యాయం కోసం ప్రయత్నిస్తూనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత సివిల్ కోర్టులో కూడా మీరు రిట్ పిటిషన్ చేయండి. ఆ భూమి తమదేనని హక్కులు నిరూపించుకునేందుకు సివిల్ సూట్ చేయొచ్చు. రెవెన్యూ అధికారులతో న్యాయం పొందడానికి ప్రయత్నించాలి. అక్కడ న్యాయం దక్కకపోతే కోర్టును ఆశ్రయించక తప్పదు. ఆ భూమికి మీకు సంక్రమించిన క్రమాన్ని వివరించాలి. వారసత్వం వచ్చిందా, స్టాంప్ డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ ద్వారా కొన్నారా, ఎవరి నుంచి కొన్నారు, మ్యూటేషన్ ఏంది, పట్టదారు పాస్బుక్ వంటి అన్ని మనం సమర్పించాలి మిత్రులారా. ఆ తర్వాత రికార్డు పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్లో మీ భూమి AP.gov ఉంటుంది. తెలంగాణలో భూభారత్.తెలంగాణ.gov ఉంటుంది. ఈ పోర్టల్ మన కోసం ఉన్నాయి. పట్టాలు, పహానీయాలు, ప్రొహిబిషన్ లిస్ట్ అన్నీ ఉంటాయి. దానిలో పరిశీలించండి. సర్వేకు దరఖాస్తు చేయండి. మీ డాక్యుమెంట్ల ద్వారా ల్యాండ్ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ సర్వే ద్వారా సర్వే చేయించుకోవడం ద్వారా మీ హద్దులు పక్కా అవుతాయట. లోక్ అదాలత్ ఉంది. పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారి దగ్గర న్యాయం దక్కకపోతే గ్రామంలో పెద్దల ద్వారా ఏమైనా పరిష్కారం
లభిస్తుందో ప్రయత్నించాలి. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే ముందు లోక్ అదాలత్ ద్వారా వేగంగా పరిష్కారం పొందండి. లీగల్ సర్వీస్ ఉంది. తర్వాత ప్రతి జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీలు ఉన్నాయి. జిల్లా జడ్జీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇక్కడ పేరు ఇది చాలా మంది తెలియదు. జిల్లా జడ్జీల ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సర్వీస్ ఉంటుంది. వినియోగించుకోండి. ఇది మా కోసం పనిచేస్తున్న వాళ్ళు, మీరు వినియోగించుకోండి. అక్కడ పేదలకు ఉచితంగా న్యాయసాయం అందిస్తారు. అక్కడ ఇచ్చే న్యాయశాలల ద్వారా తదుపరి చర్యలకు ముందడుగు వేయచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ చేయండి. ఎక్కడ న్యాయం దక్కలేదంటే భావిస్తే నిరాశ గురి కాదు. న్యాయస్థానాల్లోని హక్కులు పొందడానికి ఛాన్స్ ఉంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల పరిష్కారం కాకపోతే హైకోర్టు ఆశించవచ్చు. చట్టాలు ఉన్నాయా? ప్రభుత్వ భూమి కబ్జా గురైతే చట్టాలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయి. ఏపీ తెలంగాణ దీనికి పటిష్టమైన చట్టాలు అనాదిగా పనిచేస్తున్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ పవర్ఫుల్. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనేది మీరు స్టడీ చేయండి. దీని ఆధారంగా కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని ఒకటి ఉంది మిత్రులారా. అయితే గమనించండి, ఇవన్నీ కాకపోతే లేకపోతే ఇవన్నీ అయినా కూడా, ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఇంకో పని చేయాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ లెట్స్ కమ్ టు సూరానా టీవీ. ఈ మా దగ్గర రండి. అన్ని వాళ్ళ తతంగం మేము చెప్తాం. ఆ గ్రామ పంచాయతీ పేరు చెప్పండి, ఆ సర్పంచ్ పని మేము పడతాం, ఆ సెక్రటరీ పేరు పడతాం, ఆ ఆర్డీఓ పడతాం, ఆ ఎంఆర్ఓ పడతాం, ఆ కలెక్టర్ పడతాం, ఆ పోలీసులు పడతాం. మీకు సహాయం చేయని ప్రతి అధికారి పడతాం. మీకు న్యాయం చేసే విధంగా సూరానా టీవీ 0 ఆఫ్ కాస్ట్తో పనిచేస్తాం. మీకు న్యాయం జరిగిన తర్వాత ఏమన్నా సూరానా టీవీ ఇవ్వాలనిపిస్తే మీరు డొనేట్ రూపంగా మీరు సాయం చేయొచ్చు. అదైనా మీ ఇష్టపూర్వకంగానే.